రెగ్యులర్ ఎంప్లాయ్ చనిపోయినా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఎంప్లాయ్ చనిపోయినా గుంత ఖర్చు ఒకటే ఉంటుంది. మాట్లాడడం జరిగింది. ఈరోజు పేపర్లో న్యూస్ చూసిన ఆర్టికల్ దానికి సంబంధించింది. నిన్న హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది అదే అక్కడి నుంచి తీసుకోవచ్చు అనుకోవద్దండి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఎక్కడ తప్పులేదు. అలాగే ఉద్యోగి రిటైర్మెంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగం బాధ్యత లోకల్ బాడీస్ కాబట్టి మార్కెట్ కంపెనీస్ అందులో వాటి ద్వారా ఫండింగ్ ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంది. దానికి కూడా మనం రికమెండేషన్లో తీసివేయడం కానీ ఆ ఆర్థిక ఉద్యోగం లేకపోవడం కానీ తెలుగుబాటు ఏ స్థాయి ఉద్యోగం న్యాయమైన ప్రభుత్వ ఉద్యోగంలో మీరు అనేక ఉపన్యాసాలు అయ్యి మిగతా సభ్యులకి మీరు టైం కేటాయించిన కోరుతూ హరికృష్ణ గారికి చర్చల ద్వారా పదే ఇవ్వడం ద్వారా ఒక ఏదైతే ఉన్నాయో మా ఉద్యోగుల సమస్యలు ఆ సమస్యల మీద సంఘీభావం మాతో ఉండి సార్ మీరు ఎక్కడో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మన పాజిటివ్ థింకింగ్ చేస్తే మనం మంచి ఆలోచించినప్పుడు వీళ్ళందరికన్నా ముందు ఐఐటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు నక్కా వెంకటరత్నం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనగా యార్డ్ అసిస్టెంట్లు, వాచ్మెన్ అటెండరు, డిఈఓలు, సుబాబుల్ అసిస్టెంట్లు, ఆప్కాస్లో పనిచేసే మార్కెట్ కమిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున అనేక సమస్యల మీద ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మా సభ్యులందరూ ముందు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కన్నా ముందు రాష్ట్ర కార్యవర్గం ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఆ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాకు మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి 62 సంవత్సరాలు వర్తింపజేయాలి. అలాగే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరైనా సరే రిటైర్డ్ అవుతే ఆ రిటైర్డ్ అయిన వ్యక్తికి 30 సంవత్సరాలు పనిచేసినా కానీ సింగిల్ పైసా ఇవ్వట్లేదు. వాళ్ళకి కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే మార్కెట్ కమిటీలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరైనా చనిపోతే మట్టు ఖర్చులు 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 15,000ని 25,000 రూపాయలు పెంచాలి. సాధారణంగా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు డిపార్ట్మెంట్ ద్వారా, దాన్ని 5 లక్షలు పెంచాలి. యాక్సిడెంట్గా చనిపోతే దాన్ని 5 లక్షలు ఇస్తున్నారు, దాన్ని 10 లక్షలు పెంచాలి. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మేము 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మార్కెట్ కమిటీలో ఇవాళ ఈ అభివృద్ధిలో ఉన్నాయంటే సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు సమకూరుతుందంటే అగ్రస్థాయిలో అగ్రభాగాన్న ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్ అతి తక్కువగా ఉన్నారు 236 మార్కెట్ కమిటీలో. కాబట్టి ఇవాళ ఆదాయాన్ని సమకూర్చంలో అగ్రభాగాన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు వస్తుంది. మాకు ఏ రూపాయి పెంచినా ఏది పెంచినా సరే గవర్నమెంట్ ఆర్థిక భారం పడదు. ఎందుకు పడదంటే మా ఈ స్థానిక సంస్థలు మా జీతాలు మేమే తీసుకోవచ్చు, గవర్నమెంట్ దగ్గర అధికారాన్ని పొంది మా జీతాలు మాకు ఇవ్వచ్చు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్లో పెట్టి మమ్మల్ని కూడా సీఎంఎఫ్ఎస్ కోర్టులో పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. ఏదైనా జీతం పెంచమంటే మీరు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లు ఉన్నారు కనుక అందరితో పాటు పెరిగితే తప్ప మీకు పెడతాం కుదరదన్నారు. అందరితో పాటు అన్ని డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏనాడైతే 1994లో రిక్రూట్మెంట్ ఆపేశారో అప్పటి నుంచి అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి వెట్టి చాకరీ చేస్తూ 24 గంటలు డ్యూటీలు చేస్తూ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకపోయినా
ఇవాళ బడ్జెట్ టార్గెట్లు ఇచ్చినప్పుడు ఆ టార్గెట్లు కూడా మేము పూర్తి చేయడం జరిగింది. కాకపోతే మా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆ శ్రమ దోపిడీకి మేము పడ్డ కష్టానికి చెక్ పోస్టుల దగ్గర అనేక చోట్ల మేము సెస్ రూపంలో వసూలు చేస్తున్నటువంటి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాం కనుక మా హక్కు అది. మాకు మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఏదైతే ఫైలు మినిమం టైం స్కేల్ ఫైలు మన మంత్రి గారి దగ్గర నుంచి, మన కమిషనర్ గారి దగ్గర నుంచి ఫైనాన్స్కి వెళ్ళిందో, ఫైనాన్స్ నుంచి మళ్ళీ రిమార్క్స్కి మా కమిషనర్ గారి దగ్గరికి వచ్చిందో, ఆ ఫైల్ని మళ్ళీ రీబ్యాక్ చేసి మాకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి. వర్తింప చేయలేని పక్షంలో అనేక రూపాలలోని మేమేంటో, మా బలమేంటో, మా సత్తా ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు గతంలో జరిగిపోయింది వదిలేయండి. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి మా కాళ్ళు అరిగేదాకా ప్రతి అధికారిని, ప్రతి మినిస్టర్ని, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరికి మా వినతి పత్రాలు ఇవ్వటం, కాళ్ళు పట్టుకుంటాం, ప్రాధాయపడటం చేశాము. ఇప్పటి వరకు కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నాం. ప్రతి విషయంలో కూడా మేము పనిచేస్తున్నాం. మా పనికి తగ్గ ఫలితం ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం కనుక ఆ ఫలితానికి తగ్గ శ్రమని మేము అడుగుతున్నాం తప్ప మా శ్రమని దోసుకుంటున్నారు. అయ్యా ఇంకా రిటైర్డ్ అయిపోతాక సిద్ధంగా ఉన్నాం. గత 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మాకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయండి. ఆ వర్తింప చేసే విషయంలో మార్కెట్ కమిటీలు కనుక వర్తింప చేస్తే మీ ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని అనేక దఫదఫాలుగా అందరు అధికారులకి మేము తెలియపరచడం జరిగింది. ఆ తెలియపరిచే విషయంలోనే మినిమం టైం స్కేలు ఫైలు ఆ కమిషనర్ గారి దగ్గర ఉంది. దాన్ని రీబ్యాక్ చేసి ఆ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఈరోజు ఇక్కడ కూర్చొని మేము భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకొని ఆ భవిష్యత్తులో మేము ఏం చేయాలన్నది కూడా నిర్ణయం చేసుకోవటానికి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీటింగ్ పెట్టడం జరిగింది. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మార్కెట్ యార్డ్ సంబంధించి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక సభని నిర్వహిస్తున్నారు తిరుపతి పుణ్యక్షేత్రం నందు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మన రాష్ట్ర అధ్యక్షులు అవుట్సోర్సింగ్ మార్కెట్ యార్డ్ వెంకటరత్నం గారు పోరాడుతూనే ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము కూడా మద్దతు ఇస్తూ వస్తున్నాం. వాళ్ళది చాలా చిన్న కోరికలే. వాళ్ళేమి రెగ్యులర్ చేయమనట్లేదు, మరొకటి అడగట్లేదు. టైం స్కేల్ ఇమ్మని అడుగుతున్నారు. గత 6-7 ఏళ్ళుగా మేము చూస్తున్నాం. వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ కనీసం వాళ్ళని పిలిచి చర్చించకపోవడం చాలా దారుణమైన విషయం. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరున్నా ఇప్పుడు దయచేసి వీళ్ళ యొక్క కష్టాన్ని, వీళ్ళ యొక్క బాధని అర్థం చేసుకోండి. చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. రాత్రింబగళ్ళు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఇప్పటికన్నా చొరవ తీసుకొని వాళ్ళకి 62 సంవత్సరాలు పదవి విరమణని పెంచుతూ టైం స్కేల్ని ప్రకటించాలని చెప్పి, అలాగే ఉద్యోగస్తులు అందులో వెల్ఫేర్ని కూడా మీరు చూడాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళని కూడా మీరు ట్రీట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున డిమాండ్. నా పేరు వెంబలి జగదీష్, రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ కమిటీలో పనిచేస్తూ కూడా అంతర్భాగంగా సేవలు అందిస్తున్నారో వారి సమస్యల్ని పరిష్కరించడం కోసం మాకు కూడా ఆహ్వానించడం జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీస్ తరఫున మేము కూడా రావడం జరిగింది. మరి వారంతా కూడా మాతో కలిసి ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం మా రెగ్యులర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ప్రభుత్వం వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇదివరకు కూడాను వారికి న్యాయమైన కోరికల్ని తీర్చాలని చెప్పి మేము కూడా అడిగాము. ప్రభుత్వము వారికి మా మంత్రి గారు కానీ, మా కమిషనర్ గారు కానీ, మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మా మంత్రి గారి ద్వారా. ఇదివరకే వీళ్ళు కూడా అసోసియేషన్ పక్షాన పలుమార్లు అడుగుతున్నారు. వీరి న్యాయమైన కోరికలు తీర్చడం కోసం మేము కూడా వారికి వెన్నంటి ఉండి, వారు మా డిపార్ట్మెంట్లో అంతర్భాగంగా చాలా కాలం నుంచి పనిచేస్తూ కూడా సేవలు అందిస్తున్నారు. కాబట్టి వారి న్యాయమైన కోరికలు తీర్చడానికి మేము కూడా వారి వెనకంటి ఉండి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి, మరి అధికారుల దగ్గరికి, మరి మంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.